నమస్కారం. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. భారతదేశం మొత్తంలో డిస్కస్ అవుతున్న టాపిక్ సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ సిఏఏ అంటే ఏమిటి? ఈ డిస్కషన్ ఇప్పుడు దీనిలో ఎందుకు డిస్కషన్ అవుతుంది? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే పౌరసత్వ సవరణ చట్టము. ఒక దేశంలో నివసించాలంటే పౌరసత్వ హక్కు ఉండాలి. పౌరసత్వం హక్కు ఉండాలంటే బై బర్త్ నుంచి ఇక్కడనే పుట్టి ఉండాలి, లేదా 11 సంవత్సరాల క్రితము మన భారతదేశానికి వచ్చి ఇక్కడనే నివసిస్తున్నట్టు ఏదైనా ప్రూఫ్లు చూపించి ఉన్నట్లయితే వాళ్ళని భారతీయులుగా నిర్ధారించడం జరుగుతుంది. కానీ సిఏఏకున్న ప్రాధాన్యత ఏమిటి అంటే, సిఏఏ అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే భారతదేశం ఒక హిందూ దేశము. భారతదేశంలో నుంచి పక్కనున్న దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. ఇవి మతతత్వ దేశాలు, ముస్లిం దేశాలు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో హిందువులకు చోటు కరువైంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే పాకిస్తాన్లో హిందువులు 18% ఉండేవారు, ఇప్పుడు 1%కు పడిపోయింది. అంటే వారి యొక్క హక్కులను పూర్తిగా హరించి వేస్తున్నారు. ఎందుకంటే మాది మతతత్వ దేశము, ఇక్కడ మా మతం వాళ్ళే ఉండాలి, వేరే మతం వాళ్ళు ఉండడానికి వీలు లేదు, కనుక హిందువులను మేము హింసించిన అడిగేవాడు నాతుడే లేడు అనే విధంగా వాళ్ళు హింసించడం జరుగుతుంది. ఎంత హింసిస్తున్నారంటే, హిందూ యొక్క అమ్మాయి పెళ్ళి జరుగుతుంటే ఆ పెళ్లి పీటల నుంచి తీసుకుపోయి మతం మార్చి వాళ్ళ పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ముస్లిం యువకులతో పెళ్లి చేస్తున్నారు. అంటే వాళ్ళకి అడిగే నాతుడే లేడు. వాళ్ళ యొక్క చట్టాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి వీరికి ఆశ్రయం కల్పించడానికి ఒకే ఒక దేశము భారతదేశం. అందుకనే ఈ భారతదేశంలో సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను అంటే భారతదేశానికి 2014 డిసెంబర్ 31 సంవత్సరం కంటే ముందు వచ్చినటువంటి వలసదారులందరినీ, అందులో హిందువులు, క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, వీళ్ళందరికీ, సో హిందూ మతం సంబంధించిన వాళ్ళు, వీరికి వేరే దేశాలలో స్థానం లేదు. కాబట్టి వీరికి 6 సంవత్సరాలు అనేటువంటి మామూలుగా అయితే 11 సంవత్సరాలు ఉంటుంది. అయితే 6 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఇక్కడ నివసించి ఉంటే వీరికి పౌరసత్వం ఇచ్చేద్దాము అని అమెండ్మెంట్ చేసినటువంటి చట్టమే సిఏఏ. ఇది 2019లో ఆమోదం పొందింది. కానీ 2019 నుంచి లాగింగ్ అవ్వకుంటూ మొన్న మార్చ్ 11, 2024 సంవత్సరంలో అమల్లోనికి రావడం జరిగింది. ఇప్పుడు సిఏఏ భారతదేశంలో పూర్తిగా అమల్లో ఉంది. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందువులు, క్రిస్టియన్సు, పార్సీలు, సింధులు, తర్వాత బౌద్ధులు, జైనులు, సో వీరందరికీ భారతదేశంలో 6 సంవత్సరాల కాలం పాటు ఉంటే వారికి పౌరసత్వం లభిస్తుంది. అంటే ఇక్కడ భారతదేశము లౌకిక దేశము, భారతదేశంలో మరి హిందువులకు మాత్రమే ఈ యాక్ట్ ఉంది, మరి ముస్లిమ్స్ ఏమైనా చేశారు, కాబట్టి ముస్లిమ్స్కి ఎందుకు లేదు అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ చేయడంలో అర్థం ఉంది. కాకపోతే ముస్లిం దేశాలలో వీరు ప్రాబ్లమ్స్కు గురవుతున్నారు కాబట్టి వారికి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ముస్లిం దేశంలో వీరికి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు సడలింపు. వాళ్ళకి 11 సంవత్సరాల నుంచి ఎలాంటి సడలింపు ఇవ్వాల్సిన అవసరం లేదు మాత్రం ఉంచడం జరిగింది. సో ఇప్పుడు ముస్లిమ్స్ ఏదా అనుకుంటున్నారు, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ వెళ్ళిపోవన్నా, లేకుంటే భారతదేశంలోకి అవకాశం లేదా ముస్లిం ఉండడానికి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ తప్పు. ఎందుకంటే ముస్లింలో నుంచి భారతదేశంలో నుంచి ఎవరు వెళ్ళిపోమని అనట్లేదు. సో ముస్లిం భారతదేశం వస్తే కూడా ఇక్కడ రావద్దని కూడా ఎవరు అనట్లేదు. కాకపోతే ఈ సడలింపు ఏదైతే సవరణ ఉందో 6 సంవత్సరాలు మాత్రమే భారతదేశంలో ఉంటే వీరికి పౌరసత్వం ఇస్తాము అన్నది హిందువులకు, క్రిస్టియన్లకు, పార్సీలకు, బౌద్ధులకు, జైనులకు మరియు సిక్కులకు వీరికి మాత్రమే కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఈ హిందూ మతస్థులు బయట ఉన్నటువంటి ముస్లిం దేశాలలో ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు, చాలా ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. వారికి ఎలాంటి హక్కులు లేవు. వాళ్ళకి ఉన్న ఆస్తుల్ని కూడా వెంటనే ధ్వంసం చేస్తున్నారు, వారు ఇక లాక్కుంటున్నారు. కాబట్టి వాళ్ళ ఆశ్రయం కోరుస్తున్నారు. వారి కోసం మాత్రమే ప్రత్యేకంగా ఏర్పడినటువంటి చట్టము సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముస్లింకు ఇబ్బంది లేదు, భారతదేశంకి వచ్చేటువంటి ఏ ముస్లింకి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఉంటే మేము పత్రాలు చూపించాలట కదా, లేకపోతే మమ్మల్ని నిలగొట్టేస్తారట కదా. అంటే ఒక దేశంలో ఉండాలంటే పత్రాలు చూపించడం కూడా అన్యాయమా? కంపల్సరీ కావాలి కదా. పత్రాలు చూపించండి, ఎవరో
ఎవరో వచ్చి మీ దేశంలో ఉంటాము అంటే ఏ దేశంలోనే ఉండనిస్తారా? ఉండనియరు కదా. సో కాబట్టి భారతదేశం కూడా అలా ఉండాలంటే అందరికీ కంపల్సరీ ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఉండాల్సిందే. కాకపోతే సవరణ మాత్రమే హిందువులకు జరగడానికి కారణము, ఈ ప్రపంచ దేశాలలో ముస్లిం దేశాలు మరియు క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి. కానీ హిందూ దేశం మనది ఒకటే దేశం ఉంది. పక్కనున్న శ్రీలంక, పక్కనున్న నేపాల్ ఉన్నాయి. కానీ చాలా చిన్న దేశాలు, వాళ్ళు ఆశ్రయించే పొజిషన్లో లేరు. ఒక హిందూ దేశమైన భారతదేశం మాత్రమే ఈ యొక్క అఖండ ప్రపంచంలో గొప్ప దేశము. వీరికి ఆశ్రయం ఇచ్చి వీరిని కాపాడుకుందామన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి సవరణ మాత్రమే. దీనికి ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నారు అనేటువంటి కొన్ని నిందలు వేస్తున్నారు. వాటిని కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ అర్థం చేసుకొని ఇలా చేసినప్పుడు మన భారతదేశం అఖండ దేశంగా ఇంకా కొన్ని సంవత్సరాలుగా వందల సంవత్సరాల వరకు హిందూ దేశంగా గుర్తించబడుతుంది. లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలను మనం స్వాగతించాలి. స్వాగతించి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి, ముస్లిం సోదరులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి, ఇక్కడ ఎవ్వరు కూడా లౌకిక దేశమే ఆర్టికల్ 14ను విస్మరిస్తున్నామంటాం. ఆర్టికల్ 14 విస్మరించడం ఏం లేదు, అందరికీ హక్కులు అలాగే ఉన్నాయి. కాబట్టి మనము సిఏఏని స్వాగతించి అందరికీ ఆహ్వానించి ఈ యొక్క సిఏఏలో ఉన్నటువంటి గొప్పతనం గురించి చెప్పడి అందరము దీంట్లో మనం పాల్పంచుకోవాలి. థ్యాంక్ యూ.